హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరెంట్ ఆఫీస్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎన్పిసిఏఎల్ నుండి అనమాట. దీనికి మీకు ట్రైనీ ఆఫీసర్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. మీకు శాలరీ 45,000 వరకు వస్తుంది. అండ్ మీకు అర్హత కూడా ఇంటర్మీడియట్ అంటే 10+2 ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసం డేటా అంతా కలెక్ట్ చేసి 2 to 3 hours వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మనము దీనికి వెళ్ళాలి అంటే మీరు npclcareers.co.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఏఎల్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఎవరికి అంటే కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ పొజిషన్స్ ఒకటి, కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్ ఒకటి, 2 రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారనమాట. మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో 22 ఆగస్ట్ నుంచి కూడా ఇస్తున్నారు. అంటే ఇంకా మీరు అప్పుడే అప్లై చేసుకోవడానికి లేదనమాట. 22 ఆగస్ట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th సెప్టెంబర్ అండి. 11th సెప్టెంబర్ వరకు కూడా టైం ఇస్తున్నారనమాట. సో అది మీకు పెట్టిన తర్వాత మనం ఇప్పుడైతే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. అది మళ్ళీ మనకి 22 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టిన తర్వాత ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూద్దామండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ పోస్టులకి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు, చూద్దాము. ఫస్ట్ పొజిషన్ ఏంటంటే కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ అనమాట. 153 ఉన్నాయన్నమాట. అందులో మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్, సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ది కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్ అనమాట. దీనికి టోటల్ 126 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, యూఆర్ అన్రిజర్వ్డ్, సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్ మీకు 279 పొజిషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీకు మెయింటైనర్ కింద వచ్చేసి ఏం పోస్టులు ఉన్నాయంటే చూడండి, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెషినిస్ట్, టర్నరు, వెల్డరు, ఈ విధంగా టోటల్ 126 పోస్టులు ఉన్నాయి. అండ్ ప్రతి కేటగిరీకి ఇస్తున్నారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వని వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. రకరకాల పోస్టులకి మనకి స్టైఫండరీ 1 మెయింటైనర్ పోస్ట్కి ఉంది, ఆపరేటర్ పోస్ట్కి కూడా విడివిడిగా ఇస్తున్నారు. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పోస్ట్ ఉంది కదా స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ పొజిషన్కి వచ్చేసి మీకు హెచ్ఎస్సి అంటే 10+2 12th క్లాసు. అది కూడా ఏంటి సైన్స్ స్ట్రీమ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే ఎంపీసీ వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 50% మార్క్స్ అయితే కంపల్సరీ రావాలండి. అండ్ షెల్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అంటే మీకు 10thలో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉండాలి కామన్గా. అండ్ మెయింటైనర్ పోస్ట్కి వచ్చేసి మీకు అర్హత ఏమి ఉండాలంటే 10th క్లాస్ విత్ 50% మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్లో అండ్ మ్యాథమెటిక్స్లో. ఇండివిజువల్ కూడా రావాలంట, అంటే మ్యాథ్స్లో 50% రావాలి, సైన్స్లో 50% మార్క్స్ రావాలి. అండ్ 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి. రిలవెంట్ ఫీల్డ్ ఆ ట్రేడ్స్ ఇచ్చారు కదా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, ఈ ఫీల్డ్లో ఈ ట్రేడ్లో దేనిలో సర్టిఫికేట్ ఉన్నా కూడా ఐటీఐది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఐటీఐ అండ్ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. 2 years పాటు ట్రైనింగ్ ఇస్తారండి. ఆ ట్రైనింగ్లో కూడా మీకు చూడండి ఫస్ట్ ఆపరేటర్ పోస్ట్ అండ్ మెయింటైనర్ పోస్ట్ 2 పోస్టులకి కూడా మీకు ఫస్ట్ ఇయర్ 20,000 per month పే చేస్తారు. సెకండ్ ఇయర్ మీకు 22,000 per month పే చేస్తారనమాట. సో ఈ ట్రైనింగ్ అయిపోయినాక మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళ సంస్థలు అన్నిట్లో కూడా ఇస్తారనమాట పోస్టింగ్. మీకు దీనికి పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ మంత్లీ అమౌల్మెంట్ 32,550 రూపీస్ అంటున్నారు.
అంటే మీకు ఇక్కడ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయని చెప్తున్నారు చూడండి. అవన్నీ కూడా కలుపుకొని 45,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. చూడండి ఇక్కడ అలవెన్సెస్ ఏమేమి ఇస్తారో అన్నీ చూసుకోవచ్చు మీరు. లీవ్ ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, తర్వాత హౌస్ రెంటు, సైట్ లొకేషన్, ప్రొఫెషనల్ అప్డేట్, ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని లోన్ అడ్వాన్సెస్, అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీనికి. అండ్ మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 24 ఎప్పటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 11/9 అప్పటి వరకు కూడా మీరు 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కాస్ట్ని బట్టి కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఇండియాలో NPCL యూనిట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి పెట్టుకోవచ్చు. మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఆపరేటర్ పొజిషన్కి వచ్చేసి రిటన్ టెస్ట్ పెడతారు. ఆ రిటన్ టెస్ట్లో కూడా స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రెండు అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవి మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మెయింటైనర్ పోస్ట్కి కూడా మీకు ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2లో అడ్వాన్స్డ్ టెస్ట్, సేమ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇందులో. ఎందుకంటే మీకు ఈ ట్రేడ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మీకు ఏ స్కిల్ని బట్టి ఆ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్. ప్రిలిమినరీ టెస్ట్లో రెండింటికి కూడా సేమ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్కి మార్క్స్ ఇస్తారనమాట. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ మీకు దానిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి. తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంది కదా, అందులో మీకు 2 అవర్స్ పాటు టైం ఉంటుందంట. దానిలో మీకు వేరే వేరే ఉంటుందన్నమాట ఎగ్జామ్ 2 పోస్టులకి కూడా. అంటే ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇస్తున్నామని చెప్పారు చూడండి. అంటే మీకు ఆపరేటర్ పోస్ట్కి ఏమో HSC లెవెల్లో ఉంటుంది, మెయింటైనర్ పోస్ట్కి ఏమో మీకు 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో 2 విడివిడిగా ఉంటాయి. దానికి కూడా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే npcalcareers.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో సేమ్ అండి దానికి వచ్చి మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు, ప్లస్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కానీ మనకి అప్లై చేసుకోవడానికి 22 ఆగస్ట్ నుంచి టైం ఇస్తున్నారు కాబట్టి మీరు అప్పుడే అప్లై చేసుకోవడానికి అవుతుందండి. ఈలోపు మీరు డీటెయిల్స్, సిలబస్ అన్నీ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.